ఈ యొక్క బేతల్ బ్యాప్టిస్ట్ చర్చ్ లస్కర్ సింగారం 1965 సంవత్సరంలో ప్రారంభించబడి ఇప్పటికి సుమారుగా 50 సంవత్సరాలు జరుగుతున్నది. దానిలో భాగంగా 1971 సంవత్సరంలో ఇక్కడ ఒక యవన సమాజం ఏర్పడి ఈనాటికి అది 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మేము దాని స్వర్ణోత్సవ సంబరాలు ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ లస్కర్ సింగారం అనే మారుమూల గ్రామంలో ఇలాంటి ఒక మందిరం ఏర్పడడం వల్ల ఇక్కడ ఉన్న అనేక మంది జీవితాలు ఎంతమంది బాగుపడి చదువుకోవడానికి కావచ్చు, లేకపోతే సమాజంలో ఒక వ్యక్తిగా ఎదగడానికి మనకి సంఘం ఎంతగానో మాకు సహకరించిందని చెప్పకు ఏమాత్రం మేము సందేహించడం లేదు. దాన్ని బట్టి మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఇంతగానో మేము అందరం ఇస్తున్నాము. థ్యాంక్ యూ. ఈ రోజు మరి బేతెల్ బ్యాప్టిస్ట్ సంఘ యవనస్తుల మరి 50 సంవత్సరాల మరి సంతోషాన్ని జరుపుకోవడానికి దేవుడికి ఉపయోగించాలి. యవనస్తుల కూడిక ప్రారంభమై 50 సంవత్సరాలు గడుస్తున్నాయి. ఆ సందర్భంగా ఈ మహోత్సవాలు జరుగుతున్నాయి. దీని ద్వారా యవనస్తులు ఎంతో మంది చాలా వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని బాగుపరుచుకొని వ్యక్తిగతంగా అంటే సమాజంలో ఎదగడం, సంఘంలో మరి గట్టి పునాదులుగా వేయడం అనేది చాలా సంతోషకరం. ఈ సందర్భంగా మరి వచ్చిన మీడియా వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ సంఘం మరి ఇంకా ఎదగాలని మా ప్రార్థన, మా ఆశ. అందుకని 50 సంవత్సరాల స్వర్ణోత్సవ పండుగ మేము ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. ఈ 50 సంవత్సరాలు మా యవ్వన సమాజం ఎంతగానో దేవునిలో ఎదుగుతూ మా సంఘ యవనస్తులందరూ వారి యొక్క కష్టాన్ని కలిమిలేమిలో వారందరూ సంఘంతో కలిసి ఎన్నో మంచి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. కరోనా సమయంలో చాలా మందికి ఫుడ్ డొనేషన్ చేశాం. మా యువన సమాజం తరఫున బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ ఇలాంటివి ఎన్నో 50 సంవత్సరాలలో మేము మా యువన సమాజం తరఫున చేశాం. అదేవిధంగా మా యవనస్తుల్లో ఎంతో మంది సమాజంలో, సంఘంలో, సోషల్ గా చాలా మంది రాజకీయ నాయకులుగా కూడా, అదేవిధంగా ఒక మంచి స్థానాలలో వారి ఉద్యోగాలలో కూడా ఎంతో మంది యవనస్తులు ఈ 50 సంవత్సరాలలో ఎదిగారు. అదేవిధంగా మా సంఘం నుండి తెలంగాణ బ్యాప్టిస్ట్ కన్వెన్షన్ అనే పెద్ద సంస్థలో కూడా స్టేట్ డైరెక్టర్ గారు, రాష్ట్రంలో ఎంతో మంది సంఘం నుండి రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదిగిన వారు ఉన్నారు ఈ క్రైస్తవ సమాజం. అందుకు ఆ విషయాన్ని నేను తెలుపుటకు ఎంతగానో సంతోషిస్తున్నాను. అదేవిధంగా మా సంఘ ఈ 50 సంవత్సరాలను ఇంత సంతోషంతో, ఆనందంతో మేము ఇవన్నీ జరుపుకుంటున్న ఈ సమయానికి మీరందరూ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని మీరు విష్ చేసిన విధానాన్ని బట్టి మీడియా వారందరూ ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ మా గోల్డెన్ జూబ్లీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.